గారిని అతిథుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజలు ఎన్నుకునేవారు చాలా తక్కువ అని అంటూ ఉంటారు, కానీ ఒక్కసారి ఎన్నుకుంటే వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారని ప్రూవ్ చేస్తున్నటువంటి ప్రజానేత సాంబశివరావు గారు. వారి కార్యక్రమానికి రావడం నిజంగా చాలా సంతోషం సార్. మినిగు అంటున్న కమ్యూనిస్ట్ ఆశలు మీలాంటి వాళ్ళు నిలబెడుతున్నారు. మరింతమంది నాయకులు మీలాగా రావాలని కోరుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి రావడం ప్రత్యేకంగా మా అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, అలాగే సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్వేశ్రీ గారు, అలాగే మా సహచరులు ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సత్యం గారు, అదేవిధంగా మా మిత్రుడు ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి బాబ్జీ గారు, అలాగే సినిమా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు, ఇంకా బాలాజీ గారు, హాజరైన సోదరి సోదరులారా అందరికీ నమస్కారం. ఇలాగా మొదటి ఒక పాట, ఆ పాటలో ఎరుపుతో కూడినటువంటి ఆ జెండాలు అవి చూస్తే నాకు తెలిసి ఎరుపు చూస్తే అందరి ఒంట్లో రక్తం ఉడికెత్తుతుంది. ఓట్లు పడవు మాకు, కానీ ఎరుపు మాత్రం ప్రతి ఒక్కడికి కూడా ఒక బాట చూపెడుతుంది, ఒక పోరాట మార్గం చూపెడుతుంది, ప్రశ్నించే గుణం నేర్పుతుంది. అదేవిధంగా ప్రశ్న అనిచేటువంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది. ఆ విధంగా ఎరుపు అనేది ప్రపంచానికి ఇది అవసరం. ఎరుపు లేనిదే ప్రపంచం లేదు. ఎరుపు సూర్యుడు ఉదయంలో నుంచి పుట్టేది ఎర్ర కిరణాలు. అలాగే ప్రతి మనిషి రక్తంలో ప్రవహించేది ఎర్రటి కణాలు, ఎర్ర రక్తం. ఆ విధంగా ఎరుపు అంటే భయం ఎవరికంటే కొద్దిమందికి మాత్రం ఉంటుంది. ఎర్ర పార్టీ అభిమానులు కాని వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీని కానీ కమ్యూనిస్ట్ జెండాలను కానీ అభిమానులు కాని వాళ్ళు కూడా ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పి ఎవరు అనరు. నాకు తెలిసి న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే, సమస్యల కోసం పోరాడే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే, నాకు ఇది కావాలని అడిగే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే. పోలీసు వారి హెచ్చరిక, పోలీసుల్లో కమ్యూనిస్టులు ఉంటారు, అందులో కూడా న్యాయబద్ధంగా ఉండేటువంటి పోలీసు అధికారులు ఉంటారు, వాళ్ళంతా కమ్యూనిస్టే. అందులో కూడా గొడవలు ఉంటారు, పోలీసులో గొడవలు ఉంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేసేవారు. జనం తక్కువ ఉంటారు, నాయకులు ఎక్కువ ఉంటారు. ఆ విధంగా అందులోనూ కమ్యూనిస్టులు ఉంటారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ప్రపంచంలో న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే. మీకు జెండా మీకు భుజం మీద పెట్టుకోకపోవచ్చు, ఆ పార్టీ సభ్యులు కాకపోవచ్చు. ఈ సినిమా రంగానికి సంబంధించి తెలుగు సినిమాకి ఒక కొత్త రూపం, కొత్త మలుపు తిప్పింది కూడా కమ్యూనిస్టులే. ఆ రోజుల్లో ప్రజానాట్యమండలి ద్వారా అనేక మంది యువధాని యువతులు ప్రజానాట్య మండలి ఆ రోజుల్లో నిర్బంధ కాలంలో కమ్యూనిస్టులు వాళ్ళ సినీ రంగంలో ప్రవేశించి తద్వారా సినిమా రంగానికి కొత్త రూపురేఖలు ఆ రోజుల్లోనే మాలపల్ల, రైతు బిడ్డ ఇటువంటి అనేక సినిమాలు తీశారు. అదేవిధంగా ఆనాడు మన వి మధుసూదనరావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, అలాగే నాగభూషణ్ గారు, జమున గారు, ఇంకా గుమ్మడి గారు, అల్లూరి రామలింగయ్య గారు, వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టే. ఆ రోజు అంటే ప్రజానాట్యం కమ్యూనిస్ట్ అభిమానం. అన్నిటికంటే మించి మా భారద్వాజ్ గారు, ఆయన ఇప్పుడు కమ్యూనిస్టే, నాయకుడే. వీళ్ళ తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అనేక గొప్ప సినిమాలు తీశారు, వీరు చాలా గొప్ప సినిమాలు తీశారు. స్టిల్ హీ ఈజ్ ఏ కమ్యూనిస్ట్. ఇప్పుడు కూడా ఈ ఫైట్స్ ఫర్ ద కాజెస్ ఆఫ్ ద లేబరర్స్ ఆఫ్ ద సినీ ఫీల్డ్. అందులో ఉన్న కష్టజీవుల కోసం ఇప్పుడు కూడా ఫైట్ చేస్తాడు. వీళ్ళ పెదనాన్న గారు మాకు నాయకుడు, తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. ఆ విధంగా కమ్యూనిస్టులు అనేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండాల్సిందే. మాదాల రంగారావు గారి సినిమా వస్తే ఆ రోజుల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని అప్పట్లో లవకృష్ణ సినిమా వెళ్ళినట్టుగా వెళ్ళేవారు ఆ రోజుల్లో. అదే అలాగే మేము ఇలాగ నారాయణమూర్తి గారు మాట్లాడారు. మా బాబ్జీ కూడా
ఇప్పుడు కూడా ఆయన ఎన్ని ఉన్నా సరే నేను కమ్యూనిస్ట్నే, మంచి పాటలు రాస్తాను. ఒక పాట రాశాడు, ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా బ్రతికినేస్తామా, ఆ గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది నేస్తామా అని మా బాబీ రాశాను. అందువలన నేను ఇప్పుడు సినిమాకి సంబంధించి ఇందులో అనేక రకాలుగా తీసే పద్ధతులు ఉంటాయి. డైరెక్ట్గా చెప్పే పద్ధతి ఉంటుంది, అదేవిధంగా ఇండైరెక్ట్గా న్యాయం కోసం ఆ రోజుల్లో రైతు బిడ్డ ఇటువంటి సినిమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలతో పుట్టినటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. అలా ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ఉంటాయి, డైరెక్ట్గా జెండాలతో పట్టుకుని వచ్చేటువంటి ఉంటాయి, అదేవిధంగా ఆయా సమస్యలు పైన తీసే సినిమాలు కొన్ని ఉంటాయి. కొంత పౌరాణికాలు ఉంటాయి, చారిత్రాత్మకంగా ఉంటుంది, లేకపోతే మరికొన్ని సామాజిక నేపథ్యం ఉంటుంది, అదేవిధంగా సంగీతపరంగా ఉంటుంది, కళాపరంగా ఉంటుంది. ఏ సినిమా అయినా సరే మనిషికి ఒక మార్గం చూపెట్టాలి, ఒక ఆహ్లాదం పంచాలి, ఒక ఆదర్శం చూపెట్టాలి. ఇది ఏమవుతుంది, ఆ మోతాదు తగ్గుతుంది, పొలరిజం ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి సినిమాలు అత్యంత ప్రభావశాలిగా ఉండేటువంటి గొప్ప మాధ్యమం ఇది. ఈ సినిమాల ప్రభావం ఆ రోజుల్లో ఎన్టీ రామారావు చూసి ఇంద్రావరాలాగా హీరోలాగా ఉండాలి, న్యాయం కోసం పోరాటం చేయాలనే వాళ్ళు కొన్ని లక్షల మంది కోట్లు కాకపోతే ఉండేవాళ్ళు. ఆ విధంగా హీరోని చూసి తాము కూడా అలాగే ఉండాలి. కానీ ఇప్పుడు హీరో అంటే ఎవరు? ఇప్పుడు హీరో అంటే అన్ని సినిమాలు అలా కాదు. హీరో అంటే స్మగ్లింగ్లో హీరోయిజం చూపెట్టేవాడు హీరో, లేకపోతే ఇంకా ఇతర అంశాల్లో హీరోయిజం చూపెట్టాడు. మరి చివరిలో కూడా అటువంటి వాళ్ళు దెబ్బతిని అసలు హీరో బయటకు వస్తాడంటే లేదు, చివరికి చూపెడుతుంది ఎవరంటే ఆ విలలో హీరోగా నిలబడుతున్నాడు. ఇది ఎక్కడో అంటే సినిమా బిగ్గా కమర్షియల్గా నేను తప్పుపట్టను, చూసేస్తూనే ఉంటారు, మేము చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చూస్తూనే ఉంటారు జనం. ఎవరు తప్పు అంటే విత్తనం ఉందా, మొక్క ఉందా, కోడి ఉందా, కోడి గుడ్డు ఉందా, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కానీ బాధ్యతగా మంచి సందేశాత్మకంగా మంచి సినిమా తీయొచ్చు, ఇంకా హీరోయిక్గా తీయొచ్చు, ప్రజలను చైతన్యపరిచే విధంగా తీయొచ్చు, అవి కూడా చూడవచ్చు. వెలనిజం ఏంటంటే ప్రజల్లో వెలన్స్ ఉంటారు, చెడు కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు. అసలు మంచి చూపెట్టిన కుదరదు, చెడు కూడా చూపెట్టాలి. చెడు చూపెట్టి అంతిమంగా చెడుపైన మంచి విజయం సాధించేది అంతిమంగా అలా చూపెడితేనే అది సమాజానికి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కూడా డబ్బులు కూడా వస్తాయి. అసలు డబ్బులు పోగొట్టుకునే ఇవాళ ఒక్కో సినిమా 500 కోట్ల నుంచి 1000 కోట్లు బడ్జెట్తో తెస్తున్నారంటే అది ఎక్కడెక్కడికో పోతుంది. దాన్ని మనం ఈ పోటీ ప్రపంచంలో దానికి కాదని మనం చెప్పలేము. కానీ తీసేది అంతిమంగా ఎవరికి ఉపయోగం ఉంటుంది. అన్ని రసాలతో కూడిన సినిమా ఉన్నప్పుడు కూడా ఎక్కువ సమయం చెప్పకూడదు, కానీ ఈ చెప్పాలనిపించి చెప్తున్నాను. అందువలన మీ అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడ చెడు మంచి ఆ అంశాల జోలికి అవన్నీ గమనిస్తూనే ఎర్ర జెండాలు డైరెక్ట్గా మా నారా రంగారావు గారి లాగా బాధ్యత ఒకటి ధైర్యం చేసి ఎర్ర జెండాలు పెట్టాడు. ఆ రోజుల్లో జయరామారావు గారు కూడా సినిమాలు ఎర్ర జెండా పట్టుకుంటాడు, చంద్రశాసనం కృష్ణ గారు కూడా సినిమాలు ఎర్ర జెండా పట్టుకుంటాడు, మోహన్ బాబు ఎర్ర జెండా పట్టుకుంటాడు. ఏమర్థం అవుతుంది మనకి? న్యాయం కోసం పోరాటం చేయాలంటే చేతులు ఎర్ర జెండా ఉండాలని అర్థమవుతుందా లేదా? అంటే ఆ ప్రతిపక్షాలు తీసే సినిమాలన్నీ కూడా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు కాకపోవచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కాకపోవచ్చు, కానీ పోరాటం చేయడానికి ఎర్ర జెండా ఆడు కూడా చూపెట్టారు. రంగారావు గారు డైరెక్ట్గా కంటిన్యూస్గా ఎర్ర జెండా చూపెట్టాడు. అలాగే మా బాబ్జీ గారు కూడా ఎర్ర జెండాతో వచ్చాడు. తర్వాత ఇతర వేరే పాటలు కూడా అమ్మో పాటలు కూడా పెట్టాడు. అన్నీ ఉన్నాయి. ఏదైనా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ మనందరం కూడా సపోర్ట్ ఇద్దాం. చిన్న సినిమా వాళ్ళని బతికించుకుంటే, చిన్న సినిమాలు బతికితే సమాజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ సందేశం కలిగే విధంగా ఉంటుందని తెలియజేస్తూ బాబ్జీ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా జనార్దన్ గారు మొదటి ప్రయోగంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే బాబ్జీ గారిని తనయుడు కూడా హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ కూడా బాగుంది, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బాగుంది. ఎందుకంటే మేము ప్రత్యేకం చదివించాము. మాకు సినిమా ఫీల్డ్కి మాకైతే పెద్ద సంబంధాలు ఉంది. మా
భరద్వాజ గారు లాంటి వెనక అందరూ సినిమా ఫీల్డ్లో నాకు చెప్పినట్టు అందరూ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మాకు అనుబంధం లేదు. మా వందే మాధవ్ శ్రీని గారి సుద్దాల అశోక్ గారి వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. మా మాధవ్ రవి గారి వాళ్ళు ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ప్రత్యేకించి మా బాబుజీ గారు ఆయన పిలిచారు. పిలిచి అందులో నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ నేపథ్యం కూడా ఇందులో ఉంటుందని పిలవడంతో నేను మా వెస్లీ గారు మా సత్యం గారు మేము అందరూ కూడా వచ్చాము. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి అభ్యుదయ లేకపోతే వామపక్ష ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ ఉంటుంది. మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.